హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కొర్రలతో ఉప్మా చేయటం ఎలాగో చూపించాలనుకుంటున్నా. కాకపోతే దానికంటే ముందుగా కొర్రలను మన ఆహారంగా తీసుకోవటం వల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అవి కూడా చెప్తాం అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఇంట్లో మిల్లెట్స్ వాడకం ఎక్కువైంది. కాకపోతే వాటి గురించి ప్రాపర్ యూసేజ్ ఏంటి తెలుసుకోకుండా చాలామంది వాడుతున్నారు. మిల్లెట్స్ అనేవి ఎప్పుడైనా అన్నీ ఒకేసారి మిక్స్ చేసి వాడకూడదు. మనం ఏ మిల్లెట్స్ వాడాలనుకున్నా వాటి గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అప్పుడు వాడటం చాలా మంచిది. వాటిలో నేను ఈరోజు కొర్రల గురించి చెప్తాం అనుకుంటున్నా. కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. వీటి వాడకం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే వీటి వాడకం వల్ల మన నర్వ్ సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. అలాగే లంగ్స్ కూడా క్లీన్ అవుతాయి. సాధారణంగా పిల్లల్లో హై ఫీవర్ వచ్చేటప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఈ కొర్రలు యూజ్ చేయటం వల్ల, అంటే కొర్రలతో తయారు చేసిన రెసిపీస్ పిల్లలకి పెట్టడం వల్ల హై ఫీవర్ ఉండేటప్పుడు ఫిట్స్ రాకుండా మనం నియంత్రించవచ్చు. అలాగే వృద్ధాప్యంలో వచ్చే తిమ్మిర్లు అలాంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్జీమర్స్ అంటే మతిమరుపు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంకా సయాటికా ప్రాబ్లం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ ఉండేవాళ్ళు ఈ కొర్రల్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొర్రలను మన ఆహారంగా తీసుకోవడం వల్ల మన లంగ్స్ క్లీన్ అవుతాయి. తద్వారా శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. మెయిన్గా ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ లాంటి వ్యాధులు ఉండేవాళ్ళు ఈ కొర్రలను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. కొర్రల వలన ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటితో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం కొర్రల్ని ఒక 15 to 30 minutes నానబెట్టుకుని ఉంచుకోవచ్చు. లేదంటే మామూలుగా డ్రై రోస్ట్ చేసుకొని కూడా మనం ఉప్మా చేసుకోవచ్చు. ఈరోజు నేను నానబెట్టిన కొర్రలతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనం ఉప్మాకు వేసుకున్నట్టే పోపు దినుసులు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగించి ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్ ఇంకా మనం కావాలంటే స్వీట్ కార్న్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో తురిమిన అల్లం కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసి వాటికి సరిపడా సాల్ట్ కూడా వేసి వేగించాలి. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన టమాటా కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం తీసుకున్న కొర్రలకు సరిపడా వాటర్ తీసుకోవాలి. అంటే ఇవి నానబెట్టిన కొర్రలు 1 కప్ తీసుకున్నాను కనుక 2.5 నుంచి 3 కప్పులు వాటర్ పడుతుంది. అదే మనం రోస్ట్ చేసుకున్న కొర్రలు అంటే నానబెట్టకుండా వేగించిన కొర్రలు అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. అది మనం చూసుకొని తీసుకోవాలి. ఇలా వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కనుక ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపడకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో కొంచెం అల్లం దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వాటర్ ఎంత బాగా బాయిల్ అయితే మనకి కొర్రలు అంత బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రల్ని ఆ వాటర్ తీసేసి కొర్రలు మాత్రం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes వరకు మూత పెట్టి అలాగే ఉంచాలి. 15 minutes తర్వాత చూసేటప్పటికి మన ఉప్మా ఇలా రెడీ అవుతుంది. మనకి ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇలా కరెక్ట్గా వాటర్ వేసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అయి తినటానికి ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఉప్మాలో నిమ్మరసం పిండుకొని కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొర్రలతో ఇంకా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అవి ముందు వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching. Bye friends. Have a nice day.